ఎస్సీ వర్గీకరణ అమలుపై ఏకసభ్య న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కమిషన్ నియామకంలో అడ్వకేట్ జనరల్ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని ఉపసంఘం తీర్మానించింది. కమిషన్ సిఫార్సులను అమల్లోకి తీసుకొస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేలా నియామకం జరిగేలా చూడాలని ఉపసంఘం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, లోక్సభ సభ్యులు మల్లు రవి సచివాలయంలో సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పటికే అధికారుల బృందం తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఉపకులాల వర్గీకరణ ఉంటుందని, అందుకు సంబంధించిన పూర్తి సమాచారం, ఉద్యోగ నియామకాలతో సహా నివేదికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు గాను మంత్రివర్గ ఉపసంఘం జిల్లాల వారీగా పర్యటించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ అధ్యయనాన్ని కాలపరిమితి పెట్టుకుని పూర్తి చేయాలని మంత్రి సీతక్క సూచించారు. ఇదే సమయంలో యుద్ధ ప్రాతిపదికన బీసీల సాంఘిక ఆర్థిక గణన కూడా చేపట్టాలని కోరారు.